హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సేల్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇది వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. అయితే వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయితే చాలు. నేను మొత్తం కూడా ఈ వీడియోలో వివరిస్తాను. పూర్తి డీటెయిల్స్ అయితే చూడండి. మొదటగా మొత్తం డీటెయిల్స్ చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి, లేదంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. అంతవరకు చేయకండి, ఎందుకంటే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను ఈ వీడియోలోనే ఇస్తాను. మీరు వీడియో సగం చూసి నన్ను మళ్ళీ ఫోన్ చేసి అడగొద్దు, అందుకనే నేను మీకు చెప్తున్నాను. కాబట్టి వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే ఉండదు, అండ్ అలాగే ఎలాంటి ఎగ్జామ్ కూడా ఉండదు, జస్ట్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పిన్ టు పిన్. ఓకే, ఇక్కడ మనకు న్యూస్, జాబ్స్, డౌన్లోడ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇదే అనమాట మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ఒకసారి ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అని అంటే చూడండి. ఇందులో మనకి మొత్తం కూడా 53 ఉన్నాయన్నమాట. ఓకే, 53 అయితే ఉన్నాయి. ఈ 53 వాటికి ఎలా అప్లికేషన్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం ఇప్పుడు. ఇక్కడ మనకు చూసినట్టయితే చూడండి, మొత్తం ఏజ్ వచ్చేసి మనకి జనరల్ వాళ్ళకి 30 ఇయర్స్, అలాగే ఓబీసీ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 33 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకి 35 ఇయర్స్ అయితే ఉండాలి అని అయితే చెప్తా ఉన్నారు. ఎప్పటివరకు మరి మీరు లెక్క కట్టుకోవాలంటే జూన్ 30, 2025 వరకు మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ ఏజ్ అయితే మీకు ఉండాలి. ఈ ఏజ్ ఉన్న వాళ్ళు మీరు అర్హులు అనమాట అప్లై చేసుకోవడానికి. ఇక క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకు బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం పాస్ అయితే ఉండాలి. అయితే ఎవరైతే మరి జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉన్నారో వాళ్ళు జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకేమో 60% మార్క్స్ ఉండాలి మీ యొక్క క్వాలిఫికేషన్లో. అలాగే ఎస్సీ ఎస్టీలకి 50% మార్క్స్ ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ వీటికి. అయితే ఇక్కడ చూడండి మనకు ఏమిచ్చారు అని అంటే ఇవి ట్రైనింగ్ అనమాట. ఓకే, జాబ్స్ విత్ ట్రైన్ అనమాట. అంటే మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తూ ఉంటారు. ఇది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు 18 మంత్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 18 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఇది ఐసీయూ, ఎన్ఐసియు అండ్ అలాగే బిఐసియు ఇక్కడ ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇందులో మీరైతే చేయాల్సి ఉంటుంది, అంటే ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్ కానీ మీకు పర్ మంత్ శాలరీ వచ్చేసి, అంటే స్టైఫండ్ అనుకోండి, శాలరీ అనుకుంటే స్టైఫండ్ అంటే ట్రైనింగ్ ఇచ్చే వరకు 10,000 రూపాయలు స్టైఫండ్ ఉంటుంది. ప్లస్ 7,020 రూపాయలు మీకు పర్ డే మీకు ఇంత అమౌంట్ అని చెప్పేసి చెల్లించడం జరుగుతుంది. అంటే ప్లస్ 10,000 ప్లస్ 7,020 మొత్తం కలిపితే 17,020 రూపాయలు అయితే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు అక్కడ అకామిడేషన్ అయితే అవైలబుల్గా ఉందండి. అకామిడేషన్ ఉంది, అండ్ అలాగే ఫ్రీ హెల్త్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అంటే మీకు మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆ యొక్క ట్రైనింగ్లో. ఈ యొక్క ట్రైనింగ్లో మీకు 600 బెడ్స్ అన్నమాట హాస్పిటల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకొని ఈ ట్రైనింగ్ చేయడం వల్ల మీకు ఏవైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్ మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు, ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ తెలియజేస్తాను. అయితే ఇది 600, ఓకే, 600 బెడ్డెడ్ కలిగినటువంటి హాస్పిటల్ అన్నమాట. ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అది ఉడకంగా గుర్తుపెట్టుకోండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 600 బెడ్డెడ్ ఉన్నటువంటిది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇందులో ట్రైన్ అప్ అయితే, ఒకవేళ అంటే ట్రైనింగ్ చేస్తే 18 మంత్స్ మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది తర్వాత లాస్ట్లో. అయితే మీకు మరి ఏ విధంగా ఈ 10,000తో పాటు పర్ మంత్ 10,000 తీసుకొని దాంతోపాటుగా ఎవ్రీడే మీకు వేజెస్ ఇస్తారనమాట. అవి ఏ విధంగా ఇస్తారంటే మీరు 20 డేస్ కనుక అటెండ్ అవుతే, ఓకే, 20 డేస్ కనుక అటెండ్ అవుతే మీకు పర్ డే 220 రూపాయలు చెల్లిస్తారు. అంటే ఈ 10,000 కాకుండానే మళ్ళీ 220 రూపాయలు పర్ డే చెల్లిస్తారు. అలాగే 15 to 19 డేస్ లోపు కనుక మీరు అటెండ్ అవుతే 130 రూపీస్ చెల్లిస్తారనమాట. ఒకవేళ 15 రోజులు కనుక, నెలలో 15 రోజులు కనుక వెళ్తే మీకు పర్ డే అమౌంట్ ఇవ్వరు, జస్ట్ 10,000 రూపాయలు మాత్రమే ఇస్తారు. ఇది అనమాట ఆ యొక్క ప్రొసీజరు. అయితే వీటికి మళ్ళీ మీకు హాలిడేస్ కూడా ఉంటాయండి. హాలిడేస్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, స్పెషల్ లీవ్లు వచ్చేసి మనకు 15 అయితే ఉంటాయి. మీరు ఒకేసారి 10 లీవ్లు కూడా తీసుకోవచ్చు. డే బై డే అనమాట. అంటే 10 రోజులు ఒకేసారి కూడా లీవ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే మీకు వీక్లీ ఎన్ని రోజులు ఉంటుందంటే చూడండి, మనకి 8 అవర్స్ డ్యూటీ అయితే ఉంటుంది పర్ డే, అండ్ 1 డే ఆఫ్ పర్ వీక్. ఒక వారంలో ఒక వీక్ ఆఫ్ అయితే ఉంటుంది, ఒక 8 అవర్స్ డ్యూటీ అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా మీకు డ్యూటీస్ అయితే ఉంటాయి. ఈ విధంగా ట్రైనింగ్ అనుకోండి. ఓకే, డ్యూటీస్ అనకుండా ట్రైనింగ్ అనుకోండి. ఇది ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మరి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ మెయిల్ ఐడి ఉందో, ఈ మెయిల్ ఐడికి మీరు మీ మెయిల్ ద్వారా ఈమెయిల్ చేయాలి. వేటిని, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని నేను చూపిస్తాను. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేయాలి. నేను ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని
మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేశాను. వాట్సాప్లో పోస్ట్ చేయడానికి రాదు పీడిఎఫ్ కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. అక్కడి నుంచి అయితే నేరుగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మీరు ఫిలప్ చేయండి. ఓకే, ఫిలప్ చేసి లాస్ట్లో ఇక్కడ సిగ్నేచర్ ఇక్కడ డేట్ వేసేసి వీటి వెనకాల ఈ యొక్క అప్లికేషన్ వెనకాల మీరు ఏం చేయాలంటే మీ యొక్క సర్టిఫికేషన్ అయితే పెట్టాలండి. మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవేవి, జీఎన్ఎం పాస్ అయితే జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పాస్ అయితే బీఎస్సీ నర్సింగ్, అండ్ వాటితో పాటుగా మీ యొక్క ఎస్ఎస్సి మేము, ఇంటర్ మేము, అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, వీటన్నిటిని కూడా మీరు జిరాక్స్ అయితే పెట్టండి. పెట్టి వాటిని ఒక ఫోటో తీయాలి, అంటే మంచిగా పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోండి. వాటి అన్నిటి కూడా పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని ఆ యొక్క ఒకే ఒక పీడిఎఫ్, ఓకే, సింగిల్ పీడిఎఫ్లో మీరు ఏం చేయాలంటే అది 10 MB సైజు, 10 MB సైజు వచ్చేటట్టుగా మీరు పీడిఎఫ్ని రెడీ చేసుకొని ఈ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈ ఈమెయిల్ ఐడికి మీరు సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందన్నమాట. నేను జూమ్ చేస్తున్నా చూడండి ఈమెయిల్ ఐడిని. సో ఈమెయిల్ ఐడిని అయితే మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని మీరు పాజ్ చేయండి, వీడియో పాజ్ చేసి ఈ యొక్క ఈమెయిల్ ఐడిని సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేసుకొని మీరు మీ యొక్క పీడిఎఫ్ని అయితే ఈ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే పంపించండి. పంపించిన తర్వాత మరి మనకు ఎప్పుడు ఉంటుంది ఇంటర్వ్యూ డేట్ అనేది మీకు ఫోన్ ద్వారా, లేదంటే మీకు అంటే ఫోన్కి ఎస్ఎంఎస్ ద్వారా, లేదంటే ఆ ఈమెయిల్కి మీరు ఏదైతే మెయిల్ చేస్తారో ఆ మెయిల్ ఐడికి రిటర్న్ ఎస్ఎంఎస్ అన్న వస్తుంది, మెయిల్ అన్న వస్తుంది, లేదంటే ఈ యొక్క వెబ్సైట్లో కూడా వాళ్ళు మళ్ళీ మనకు పెడతారనమాట. ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చి ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు అనేది మనకు తెలియజేస్తారు. కాబట్టి మీరు ఈ యొక్క అప్డేట్స్ కానీ అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో ఎప్పుడైతే మనకు వాళ్ళు ఇంటర్వ్యూ డేట్ ఉంది అని చెప్పేసి వెబ్సైట్ కూడా తిరుగుతూ ఉంటుందో వెంబడే మీకు తెలిసిన వెంబడే మీకు నేను మరొక వీడియోలో తెలియజేయడం కానీ, అలాగే మన యొక్క టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లలో మీకు ఫార్వర్డ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అండ్ అలాగే వాటితో పాటుగా మన యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా నేను అప్డేట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు మీ యొక్క ఈ యొక్క ఈ ట్రైనింగ్ జాబ్కి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ మెయిల్ ఐడి అండ్ అలాగే ఎస్ఎంఎస్ బాక్స్ ఉంటుంది. ఎప్పుడు తరచూ ఎవ్రీడే ఒకసారి అయితే మీరు ఓపెన్ చేస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ కూడా విజిట్ చేస్తూ ఉండండి. మన గ్రూప్లో కూడా చెక్ చేస్తూ ఉండండి. నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడు వచ్చినా మీకు ఎంబడే తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా సరే అండి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు వాళ్ళ కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ కూడా మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. జూమ్ చేస్తున్నా చూడండి ఈ యొక్క మొబైల్ నెంబర్కి. ఓకే, ఇది ల్యాండ్లైన్ నెంబర్ అనమాట. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ రూపాయలు అడగండి. అక్కడ నుంచి నేను క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను అనమాట. ఇదన్నమాట ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.